ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ఖరారు చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేశారు. గత కొంతకాలంగా ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థి ఎవరనేది తేలిపోయింది. కూటమి అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనిపై బీజేపీ నాయకత్వం అధికారిక ప్రకటన చేసింది. బీజేపీ ఏపీ కోర్ గ్రూప్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాక వెంకట సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నేత. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. భీమవరానికి చెందిన సత్యనారాయణ బీసీ గౌడ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఆయన ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఆ స్థానం సోము వీర్రాజు దక్కించుకున్నారు. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన నేతకు రాజ్యసభ సీటు కేటాయించారు. తమిళనాడు రాజకీయ పరిణామాల రీత్యా అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిని చేస్తారని అనుకున్నారు. అవేం వర్కౌట్ కాలేదు.